నాట్లయినాక కోతలు ఆగుతాయి. అది అవును బరాబరేనే. రేతలు ఎట్లయినాయో కోతలు కూడా గట్టినాయి. హార్వెస్టర్ కూడా టైం అందినాయి. అరే కోరియా అని ఇప్పుడు నీ ఇంటికి వస్తా నాకు సంగతి చెప్తారా? పెద్ద వేసి పంచాయతీ పెట్టకపోతే నా పేరు ఇంకో పేరు సత్యాల కాదురా. నిన్ను కొడుకుతా బిడ్డ అనుకుంటున్నా ఇంటికి వస్తా నాకు. సత్తిగాడే ఉన్న తిడతాడేమే. అవునే ఇంకో తిడతారే మన కోరిగానే. ఇంకోటి అంతపై ఇంకోటి తింటాడు. ఆడుకు అంతేనే పాడిందే పాట పాస్వాన్ల దాసరి. ఆడుగంతే కానీ మీరంతే పాడిందే పాట పాసవాళ్ళ దాసరి కాదా? ఏం చేసి అంత మాట్లాడి మరేందే సత్యాడు ఎప్పుడు ఒక్కనే తిడతాడు, మీరు కూడా ఒక్కటే ఇత్తనం పెడతారు. నేను చెప్పేది నిజం కాదా? ఆడు మారు మీరు మారు. అవురా గంతగానం తీసేస్తాను మమ్మల్ని. కొత్తిత్తనం పెడితే వండుద్దా పండదా అన్న భయం. అవునే కొత్తిత్తనం పెడితే బెరుకులు వస్తున్నాయి గానీ. ఇవ్వని చెప్పిరే మీకు కొత్తిత్తనం పెడితే పంట తక్కువ వస్తుంది బెరుకులు వస్తాయని. ఇత్తనం పెట్టేటప్పుడు కంపెనీ చూడాలి. కంపెనీ మంచిదైంది అనుకో ఇత్తనం కూడా మంచిది అవుతుంది. ఏ ఇత్తనం పెడితే మంచిదో అంత చెప్పి పుణ్యం కట్టుకోరాదే. మా చెప్తా గాని మొన్న మా సడ్డకుని ఇంటికి ఏండే. మా సడ్డకుడు ఆయన పొలం దగ్గరికి తీసుకుపోయాడు. ఆ సడ్డకుని పొలం చూస్తే కొద్ది సంబరం కాలేదే. ఆ అరిగొలుసు చూస్తే కుచ్చు గొలుసు గింత పొడుగు ఉన్నది, గింజ బరువు ఉన్నది, కాండం గట్టిగా ఉన్నది. బెరికంటవా పొలం అంతా ఎతికి చూసిండే, ఒక్క కాడ కూడా బెరిగి కనిపించలే. మందంటవా మందు ఒక్కటేసారి కొట్టిండట, రోగాలకు తట్టుకుంటాడట. పొలం కోసిరట, అట్లను మిరియాలకు కూడా మిల్లుకు తీసుకుపోయారట. మిల్లులు అట్లను చూసి ఆశ్చర్యపోయారట. ఈ అట్లేందే గింత మంచిగా ఉన్నాయని మిల్లులు సంబరపడ్డారట. మీరు వచ్చేసారి కూడా ఇదే ఇత్తనం పెట్టుర్రి, పెట్టుబడి లేకుంటే మేమే పెట్టుబడి ఇస్తాం అని భరోసా కూడా ఇచ్చిరట. ఆ సడ్డకునికి పోయిన పంట కంటే ఈ పంటకు 5 క్వింటాల అట్లు ఎక్కువనే వెళ్ళినాయట. మనం కూడా ఆ ఇత్తనం పెట్టుకుందాం, మన చీకటి బతుకులలో వెలుగు నింపుకుందాం. మన చీకటి బతుకుల్లో వెలుగు నింపే ఆ విత్తనం పేరేంటి? ఆ చెప్తనే సిఎల్ కంపెనీలోని యశోద రైస్ అనే ఇత్తనం. ఈ సిఎల్ విత్తన కంపెనీ భవిష్యత్తులో చరిత్ర సృష్టించినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 18 సంవత్సరాలుగా రైతులతో క్షేత్రస్థాయిలో తిరిగిన అనుభవం ఉన్న వ్యక్తులతో పెట్టవన్న కంపెనీది. మనం ఒక్కసారి యశోద రైస్ విత్తనం పెడితే మనం, మన పక్క పొంటి పొలం వాళ్ళు, మన ఊరంతా యశోద రైస్ మయం ఖాయం. మేము ఆ సత్యాన్ని లెక్కల కాదు, యశోద రైస్ పెట్టి నిరూపించుకుంటాం. కోరియా నీ పని బిడ్డ చల్లబడదు ఇప్పుడు నీకు గుర్తుంది కదా యశోద 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 కాదు యశోద రైస్ రైస్ రైస్. చూసిరా నేను మర్చిపోయినా కానీ పిల్లగాడు మర్చిపోలేదు. మీరు కూడా మర్చిపోకర్రి. ఇందులో సన్న రకాలే ఉన్నాయా, దొడ్డి ఏమన్నా ఉన్నాయా? దొడ్డు రకం కూడా ఉన్నది, బోల్టెన్ బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇంకేమన్నా సమాచారం కావాలంటే రైతు చైతన్యం యూట్యూబ్ ఛానల్ చూడుర్రి. నాకు పని ఉంది, నేను వేస్తా మరి.